గైస్ ఎలా ఉన్నారు అందరు? ఈరోజు అయితే మనం మై వాటర్ పార్క్ అయితే ఆడబోతున్నాం. సో 2 టీమప్స్ అనమాట. నేను మా ఫ్రెండ్ అయితే ఆడబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది గేమ్. ఈ గేమ్ అయితే ఒకప్పుడు చాలా పాపులర్ కూడా అయింది. ఓకే, మీరు ఎప్పుడైనా ఈ గేమ్ ఆడారా? ఎలా ఉందో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, లోడింగ్ ఇంతసేపా? ఓకే గైస్, ఓకే మనకి డైలీ రివార్డ్ అయితే వచ్చేసింది. ఓకే, ఫస్ట్ అయితే మనం వచ్చేసాం. ఓకే, ఆల్రెడీ మన దగ్గరికి చాలామంది వచ్చేస్తున్నారు, మనీ కూడా చాలానే ఉంది. మనం ఒకసారి ట్రై చేద్దాం. మనమే ట్రై చేసుకుంటే ఎలా? ఓకే, మనం ఇవి ఎక్కడ ఎలా కొనుక్కోవాలి? ఓకే, షాప్ ఎక్కడ ఉంటుందా గైస్? షాప్ ఏమన్నా ఉంటుందా, మనం కొనుక్కోవాలా? ఓకే, ఎత్తుకుదాం. ఓకే, ఈ షాప్ కాదు, స్లైడ్స్. ఓకే, మన పైన స్లైడ్స్ అని ఉంటాయి కాబట్టి అక్కడ దొరికిస్తాయి. 1.3కి సో 300 ఉన్నాయి కాబట్టి ఇదొకటి ప్లస్ ఇది ఒక సోల్డ్ అవుటా, ఇది ఒకటి కొనేద్దాం చాలు. ఇక్కడ పార్క్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ ఎందుకు ఇంపాసిబుల్ అని చూపిస్తుంది. ఓకే, 2 ఉన్నాయి కదా, మర్చిపోయినా. ఏ 3 ఉన్నామా? ఓకే, ఇది ఒక్కటే చాలు, ఇక చాలా ఎక్కువైపోతుంది మళ్ళీ. కిడ్స్ స్లైడ్ కొంచెం ఓకే, చాలా ఉన్నాం గైస్. మనం నిజంగా స్పేస్ వేస్ట్ చేసేసుకుంటాం. ఎలా దీన్ని సెల్ చేస్తుంది? సెల్ ఎలా? ఓకే, దీన్ని అయితే ప్రస్తుతానికి ఇలానే ఉంచేద్దాం. సో స్లైడ్స్ కొన్నాం. ఒక నిమిషం మనీ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, స్లైడ్స్ దగ్గరికి వెళ్ళి హాట్ డాగ్ స్టాండ్ ఒకటి, బ్రోకెన్ 6-7 స్లైడ్ ఇంకోటి కొందాం. అప్గ్రేడ్ 1 నీడెడ్. ఓకే, అప్గ్రేడ్ ఏంటి? ఓకే, 1K మనీ అంతేగా, జస్ట్ ఏ ఫ్యూ మినిట్స్. 6-7 బ్రోకెన్ స్లైడ్. సో ఒక నిమిషం ఫస్ట్ దీన్ని తీసి అంటే తీసేద్దాం. ఓకే, 2 కొన్నాం. ఇంకా నాకు తెలిసి దీన్ని రోబాక్స్ కావాలి. అది ఇంకో బ్రోకర్ ఉందిరా, వీళ్ళు అప్పుడే ఆడేసి. ఓ షిట్, 6-7 స్లైడ్ తీసేసాం మనము బై మిస్టేక్. ఓకే, అప్పుడే 6-7 స్లైడ్ కాదు, దీన్ని తీసేసి వీళ్ళు ముందే బ్లా అంటూ. ఓకే, నాకు తెలిసి మనం దీన్ని తీసేసి పెట్టాలి. సో పిక్స్లైడ్ పడుతుందా? ఎస్, ఆఫ్ కోర్స్. కొంచెం ఎలా ఇంతేనా? ఇక క్లీనింగ్ ఏమి ఉండదా? ఓకే, అప్గ్రేడ్లోకి వెళ్ళి ఇప్పుడు అప్గ్రేడ్ చేసేసాం కాబట్టి మనమైతే మళ్ళీ వెళ్ళి స్లైడ్స్ అయితే కొనేద్దాం. టికెట్స్ వల్ల ఏంటో యూస్ చెప్పండి గాయస్. సో చాలా మంది అయితే వస్తున్నారు. RX Land వాటర్ పార్క్.
బ్రోకెన్ స్లైడ్ వద్దు. స్లైడ్ హీటర్. ఓకే 1.8 కదా బ్రోకెన్ స్లైడ్. టూ 6-7 స్లైడ్స్ అవసరం అంటారా? కిడ్స్ స్లైడ్ ఇక్కడ లాస్ట్లో ఆర్బిట్ రొటేట్ చేసి ముందరికి తీసుకెళ్ళి ఈడ పెట్టి బ్రోకెన్ ఈడ పెడదాం కదా. బ్రోకెన్ స్లైడ్ అయితే ఈడ పెడదాం గైస్. వాళ్ళ పాపం బ్రోకెన్ పెడుతున్నాం, వాళ్ళకే ఇబ్బంది కలగదు కదా. బ్రోకెన్ 6-11 ఇదేం అవసరం లేదు. ఎలా వీటిని నమ్మేసేది కూడా నాకు అర్థం కావట్లేదు. ట్రేడ్ పెడదాం. ఓకే ఇట్స్ ఆల్ గుడ్ నౌ. 2.2K మనీ వచ్చేసినాయి అప్పుడే. అండ్ వాటర్ స్లైడ్ సూపర్ ఉంది గైస్, ట్రై చేద్దాం. ఓకే 4K వచ్చింది కాబట్టి మనం స్లైడ్స్ దగ్గరికి వెళ్ళి ఒక స్లైడ్ హీటర్ కొనాలి. మనకు చాలా మెయిన్ ఇది. పార్క్స్ దగ్గరికి వెళ్ళి మనం స్లైడ్ హీటర్ ఈడ పెడదామా. స్లైడ్ హీటర్ నాకు తెలిసి చాలా పెద్దది. సో ఇప్పుడు నాకు అర్థమైంది, తీసేసి స్లైడ్ హీటర్ ఈడ పెడితే సెట్ అయిపోతుంది. నాకు తెలిసి స్లైడ్ హీటర్ కొంచెం మంచిది అనుకుంటున్నా. ఓకే 6-7 ఎలా సెట్ చేయాలంటే ఇలా సెట్ చేసి సెట్ అయిపోతుంది. ఓకే 6-7 కాదు, స్పిరిచువల్ స్లైడ్ అంట. ఇంకా వీళ్ళకి ఎక్కడ ఓకే మనం ఇంకా చాలా చూడాలి కదా. ప్లేస్ లేకపోవడం వల్ల నాకు తెలిసి ఫస్ట్ దీన్ని తీసేద్దాం. సారీ ఓకే స్పిరిచువల్ సైడ్ పెట్టేసి మళ్ళీ ఇంకొక చాలు. కిడ్స్ స్లైడ్ గురించి అయితే ఒకసారి ఆలోచించాలి. అసలు పెడదామా? ఓకే కిడ్స్ స్లైడ్ అయితే పెట్టిద్దాం. ఇక అవసరం లేదు కిడ్స్ స్లైడ్స్ అనేవి. ఒక్క నిమిషం, ఈ స్పైడ్ హీటర్ ఏంటిది కదా, మూవ్ చేసే ఛాన్స్ ఉంటే బాగుంటుందేమో వాయిస్. బై మిస్టేక్ క్లిక్ చేసేసిన ఓకే బాగుంది కూడా. ఎక్స్పాండ్ 5K. ఓకే మనకు కొంచెం ఒక 5K మనీ వచ్చినప్పుడైతే ఎక్స్పాండ్ చేసేసుకోవాలి ఫాస్ట్గా. చాలా ఇంపార్టెంట్ ఇది. ప్లస్ ఎక్స్పాండ్ చేసేసుకుందాం మన వాటర్ పార్క్ని. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చాలా దగ్గరికి అయితే పెట్టచ్చు. సో స్లైడ్ దగ్గరికి వెళ్ళి ఒకటి ఇది మనీ ఉన్నాయి కదా లేవా. ఓకే నాకైతే కొంచెం మనీ కావాలి గైస్. సో ఒక 10K అంతవరకు అయితే వెయిట్ చేయండి గైస్. మేమైతే ఆల్మోస్ట్ 10K అయితే వచ్చేసాను. నేను ఆఫ్లైన్లో కొంచెం డెకరేషన్ అయితే చేశాను. సో కొన్ని టేబుల్స్ పెట్టాను. సో స్లైడ్స్ దగ్గరికి అయితే వెళ్ళి కొన్ని మంచి స్లైడ్స్ అయితే కొన్నాం. 9.5K అంట. సో లాస్ట్లో అసలు ఏముంది, రెయిన్బో క్రేజీ స్లైడ్. ఓకే ఇప్పుడు 7K ఉంది. 7Kకి ఏమొస్తుంది? ఒకటి వస్తుంది. 1K బ్రోకెన్ స్లైడ్ అనవసరంగా కొన్నాను. బ్రోకెన్ స్లైడ్ అనవసరం వేసి
ఒక నిమిషం మనీ మనకి మళ్ళీ ఇక్కడ స్టాక్ అయితే అయిపోతాయి. సో 750 రాగానే ఒక హాట్ డాగ్ స్టాండ్ అయితే కొనాలి. ఓకే, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. మనమైతే మళ్ళీ మన ప్లేస్కి వెళ్ళిపోవాలి. స్లైడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎస్, సో బ్రోకెన్ స్లైడ్ అయితే చివరిన పెట్టేద్దాం. అండ్ కాఫీ స్టాండ్ కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి వాటర్ స్లైడ్ పక్కన వద్దు, పెడదాం పెట్టంగానే. ఓకే, కాదు 6-7 స్లైడ్ పెడదామంటారా? ఓకే, ఎలా మా ఇన్వెంటరీ ఫుల్ ఉంటే మరి చేయలేము కాబట్టి పెట్టేద్దాం. ఓకే, 6-7 స్లైడ్ అయితే అంత పట్టట్లేదు, ఇక్కడ ప్లేస్ లేదు. హాట్ డాగ్ స్టాండ్ మర్చిపోయినా, అంటే అప్పుడు మనం హాట్ డాగ్ స్టాండ్ కూడా నెక్స్ట్ది దీనికైతే ఉండాలి. ఓకే, కిడ్స్ స్లైడ్ ఉంది కాబట్టి కిడ్స్ స్లైడ్ని అయితే మనము చివరిన పెట్టేద్దాం. బ్రోకెన్ 6-7 స్లైడ్ మళ్ళీ. ఓకే, బ్రోకెన్ 6-11 స్లైడ్ని అయితే అలా వదిలేద్దాం, ఎందుకంటే చాలా హార్డ్ అవుతుంది మళ్ళీ. ఓకే, కనీసం ఈ వీడియోలో 10,000 అన్న రీచ్ అవుదాం. ఎస్, అమేజింగ్, మనం వాటర్ పైన నడుస్తున్నాం. హీటర్ స్లైడ్ కొంచెం బాగుంది గైస్. ఈ బ్రోకెన్ స్లైడ్ అసలు ఎలా పనిచేస్తుంది? బ్రోకెన్ స్లైడ్సే బాగున్నాయి గైస్, జంపింగ్ ఉంటుంది వాళ్ళ మధ్యలో. మనం బ్రోకెన్ 6-7 స్లైడ్ ఇప్పటివరకు ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేద్దాం. ఇది కాదు, బ్రోకెన్ 6-7 స్లైడ్ పెట్టాము. ఇన్నో ఉన్నాయి బ్రోకెన్వి, మిగతా అన్నీ మంచివే. బ్రోకెన్ 6-7 స్లైడ్ ఓకే పెట్టలేదా? చాలు, ఒక 6-7 స్లైడ్ చాలు. ఓకే 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 వీటిని అప్గ్రేడ్ చేయడానికి ఉంటే బాగుంటుంది కదా. ఓకే, ఇండెక్స్లో ఇవన్నీ ఏంటో నాకు కూడా తెలీదు. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే గాయస్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ మన వాటర్ పార్క్ మీద తీసుకుందాం. ఓకే, బాయ్.